ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. టైం 12 అవుతుందంటే వచ్చింది వంశీ అన్నమాట. వంశీ, యు గేవ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. వస్తున్నా, నీ వెనకే వస్తున్నా. ఏంటి వంశీ ఇక్కడికి తీసుకొచ్చా? నువ్వు ఈ రాత్రికి ఉండబోయేది ఇక్కడే మౌనిక. ఏంటి ఇక్కడ? మరి ప్రశాంత్ ఎక్కడున్నాడు? వాడు ఆల్రెడీ బయలుదేరానని చెప్పాడు. రేపు ఆదివారం రిజిస్టర్ ఆఫీస్ ఉండదు కదా, అందుకే మీ పెళ్లిని మండేకి షిఫ్ట్ చేశాను. మీ వాళ్లకు దొరకకుండా రేపు ఒక్కరోజు ఇక్కడ ఉండగలిగితే చాలు. ఎల్లుండి సోమవారం చక్కగా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుని బెంగళూరు వెళ్ళిపోవచ్చు. నాకు చాలా భయంగా ఉంది వంశీ. భయం ఎందుకు మౌనిక? నీతో పాటు నేను ఉన్నాను కదా. కానీ మా నాన్న సంగతి నీకు తెలీదు. ఏదైనా తేడా జరిగి దొరికిపోయామంటే చంపేస్తాడు. అసలే పరువు కోసం మా నాన్న ఎంతకైనా తెగిస్తాడు. నువ్వేం కంగారు పడుకో. మీ నాన్నకి నువ్వెక్కడున్నట్టు ఎవరికీ తెలియకుండా నేను చూసుకుంటాను. ఇంతకీ ఈ గెస్ట్ హౌస్ ఎవరిది వంశీ? ఎవరిదో అయితే నేను ఇక్కడికి ఎందుకు తీసుకొస్తాను? ఇది మాదే. నిజంగానే ప్రశాంత్ నన్ను తీసుకురమ్మన్నాడా? ఏంటి నీకు డౌటా? ఆహా, అలా అని కాదు.
మనం చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాం కదా, ఒకవేళ తను రాకపోతే ప్రాబ్లం అవుతుందని అంతే. ఒక గంటలో వాడు నీ కళ్ళ ముందుంటాడు. కావాలంటే ఆగు, ఇప్పుడే ఫోన్ చేస్తాను. డ్రైవింగ్లో ఉన్నట్టున్నాడు, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. వాడే వస్తాడు, పద లోపలికి వెళ్దాం. ఏంటి మౌనికి అలా చూస్తున్నావు? పద లోపలికి వెళ్దాం. డౌట్ రాకుండా నువ్వు చూసుకుంటే ఇన్ఫర్మేషన్ని నేను పాస్ చేస్తాను కదా వంశీ. బా, ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు? హలో, ఎవరు? నేను నేనంటే అమ్మా, నేను నీ కూతుర్ని. ఏంటే ఇంత రాత్రి వేళ ఫోన్ చేసావు? అవకాశాలు టైం చూసుకొని రావు కదమ్మా. అవకాశం రావడం ఏంటి? అమ్మా, నీకు డీటెయిల్స్ అన్ని డీటెయిల్డ్గా తర్వాత చెప్తాను గాని ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. సరే చెప్పు. చెప్పింది అర్థమైంది కదా? అర్థమవటం ఏంటి? నిద్ర మొత్తం ఎగిరిపోతేను. చెప్పింది చెప్పినట్టు చేస్తే ప్లాను అద్దిరిపోతుంది. డూ వాట్ ఐ సే. అలాగే. ఓకే అమ్మా, బాయ్. స్వామి, ఇల్లు తగలబెట్టడానికి అగ్గిపెట్టే అడిగితే ఏకంగా ఆటం బాంబే ఇచ్చావు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. మౌనిక, 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 యావండి, యావండి, యావండి. ఏంటే, ఏమైనా పిచ్చా నీకు? ఏమైంది? ఎందుకు అలా అరిచావు? అమ్మాయి, మన అమ్మాయి లేచిపోయిందండి. పక్కనే ఉండి చచ్చావు కదే, అలా ఎలా వెళ్ళింది? అదే అర్థం కావట్లేదండి. రాత్రంతా నాతో కబుర్లు చెప్తూనే ఉండేసరికి ఆ అమ్మాయి నిజంగానే మారిపోయి ఈ పెళ్లి చేసుకుంటుందేమో అనుకున్నానండి. కానీ అది ఇంత పని చేస్తుందని ఊహించలేదండి. ప్రేమలో పీకల దాకా మునిగిపోయిన వాళ్ళు అంత ఈజీగా మారతారని ఎలా అనుకున్నావే? అలా నటించి నిన్ను మోసం చేసింది. ఇప్పుడెలా అండి? ఇంకా సేపట్లో పెళ్లి వాళ్ళు వస్తారు. వాళ్ళకేమని సమాధానం చెప్పాలి? ముందు నువ్వు ఏడవటం ఆపు. అది ఎక్కడున్నా దాన్ని వదిలిపెట్టను. నా గురించి తెలిసి కూడా అంత ధైర్యంగా ఎలా వెళ్తుంది? దాన్నంత ఈజీగా వదులుతానా? ఏ మూల దాక్కున్నా బయటికి లాక్కొస్తాను. హలో రే సాంబా,
నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా కూతురు పొద్దున్నే ఆ ప్రశాంత్ గారితో లేచిపోయింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు ఎంగేజ్మెంట్కి బంధువులు వచ్చేసరికల్లా అది నా ఇంట్లో ఉండాలి, ఆ ప్రశాంత్ గారు శ్మశానంలో ఉండాలి. ఎంతమందిని తీసుకెళ్తావో తీసుకెళ్ళు, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, అర్థమైందా? అలాగే అన్నా, నువ్వేం టెన్షన్ పడకు, అమ్మాయి ఎక్కడున్నా తీసుకొస్తా. తొందరగా వెళ్ళండి. అమ్మ వైష్ణవి, ఆ? పంతులు గారు ఇంకా రాలేదా? లేదక్కా, వస్తున్నారంట. సరే, ఇంకా రాకపోవడం ఏంటి? సరే, అవి కూడా తీసుకొచ్చేద్దాం పదా. అసలు ఈ వంశీ ఎక్కడికి వెళ్ళుంటాడు? కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఫోన్ చేస్తేనేమో కలవట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎన్నిసార్లు చేసినా నాట్ రీచబుల్. ఇంత పొద్దున్నే చెప్పకుండా వెళ్లాల్సినంత అర్జెంట్ వర్క్ ఏముంటుంది? బాబాయ్ని అడిగితే, సరే త్వరగా పంపించండి. బాబాయ్ బాబాయ్ ఏంటి నందిని అంత కంగారుగా ఉన్నావు? ఏం జరిగింది? బాబాయ్, వంశీ కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంటమ్మా? రాత్రంతా ఇంట్లోనే ఉన్నాడుగా. రాత్రంతా ఉన్నాడు బాబాయ్, కానీ తెల్లారేసరికి రూమ్లో లేడు. బహుశా జాగింగ్కి ఏమన్నా వెళ్ళాడేమో. నువ్వేం కంగారు పడకు, వచ్చేస్తాడులే. లేదు బాబాయ్, వంశీ ఇంత పొద్దున్నే జాగింగ్కి వెళ్ళడు. ఒకవేళ వెళ్ళినా నాతో చెప్తాడు, అట్లీస్ట్ ఫోన్ అయినా చేస్తాడు. కానీ ఇవాళ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవట్లేదు. నాకెందుకు భయంగా ఉంది బాబాయ్. నందిని, మేమంతా ఉన్నాం కదా, వంశీకి ఏం కాదు. నువ్వు అనవసరంగా భయపడకు. ఏంటి ఆదిత్య, ఏం జరిగింది? వంశీ కనిపించట్లేదంట వదినా. ఫోన్ చేసినా కలవట్లేదంట. అవతల అమ్మాయిని లేపుకెళ్లే పనిలో ఉంటే ఫోన్ ఎలా కలుస్తుందిలే. ఎక్కడికి వెళ్తాడులే నందిని, తనే వచ్చేస్తాడులే. అయినా అంతలా భయపడ్డానికి వంశీ ఏమైనా చిన్నపిల్లాడా? అది కాదు పిన్ని. ఏంటమ్మా, పూజకు టైం అవుతుంటే ఈ టైంలో ఇలా కబుర్లు చెప్పుకుంటున్నారు మీరు? కబుర్లు కాదు నాన్న, వంశీ కనిపించట్లేదు. ఫోన్ చేస్తే కలవట్లేదు. నాకు చాలా కంగారుగా ఉంది. ఈ మాత్రం దానికే కంగారెందుకమ్మా? ఏదైనా అవసరం ఉండి మీ ఇంటికి వెళ్ళాడేమో. మీ అత్తయ్య గారికి ఫోన్ చేసి కనుక్కుంటే సరిపోతుంది కదా. అవును నందిని, ఒకసారి ఆవిడకి ఫోన్ చేసి అడుగు. అలాగే బాబాయ్. ఏంటమ్మా, అప్పుడే ఈ అత్తయ్య గుర్తొచ్చిందా? ఫోన్ చేశావు? వంశీ కనిపించట్లేదు అత్తయ్య, అందుకే ఫోన్ చేశాను. కనిపించకపోవడం ఏంటమ్మా? అదే అర్థం కావట్లేదు. అక్కడికి ఏమైనా వచ్చాడా? రాలేదమ్మా, వస్తే చెప్తానులే, నువ్వేం కంగారు పడుకో. ఏదైనా అర్జెంట్ పని మీద వెళ్ళాడేమో. ఒకవేళ అక్కడికొస్తే నాకు ఒకసారి కాల్ చేసి చెప్పు. అలాగే అత్తయ్య. ఏమైందమ్మా? అక్కడికి కూడా వెళ్ళలేదంట. ఏంటి వంశీ, ఏమైంది? వాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు, ఈడియట్. అదేంటి వంశీ, ఫోన్ తీయకపోవడం ఏంటి? అసలు నన్ను నిజంగానే ప్రశాంత్ తీసుకురమ్మన్నాడా? అదేంటి మౌనిక అలా అంటున్నావు? వాడు తీసుకురమ్మనకపోతే నేనెందుకు ఇంత రిస్క్ చేసి ఇక్కడ తీసుకొస్తాను? ఏమో వంశీ, పరిస్థితి చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. అసలు ప్రశాంత్ వస్తాడో రాడో కూడా తెలియట్లేదు. నాకు టెన్షన్ పెరిగిపోతుంది వంశీ. నువ్వేం టెన్షన్ పడక మౌనిక, నేనున్నాను కదా. ప్రశాంత్ వస్తానని చెప్పాడు, వచ్చేస్తాడు. ఏంటి వచ్చేది? రాత్రి నుంచి ఇదే చెప్తున్నావు. ఇంతవరకు తను వచ్చింది లేదు,
ఫోన్ ఆన్సర్ చేసింది లేదు. నాకెందుకు మనం చేస్తుంది కరెక్ట్ కాదనిపిస్తుంది వంశీ. మౌనిక, మనం చేస్తుంది తప్పైనా రైటేనా మనకిప్పుడు వేరే ఆప్షన్ లేదు. ప్రశాంత్ వచ్చే వరకు ఆగడం తప్ప మన చేతుల్లో ఏమీ లేదు మౌనిక. కానీ వస్తాడో రాడో కూడా తెలియని మనిషి గురించి ఎంతసేపు అని వెయిట్ చేస్తాం? మనమేమన్నా ఫంక్షన్కి వచ్చామా? ఇంట్లో ఎవరికీ తెలియకుండా వచ్చాం. నాకు తెలుసు ఈ పాటికే మా ఇంట్లో తెలిసిపోయి ఉంటుంది. మా నాన్న ఆల్రెడీ నా గురించి వెతుకుతుంటాడు. త్వరగా ఏదో ఒకటి చేయి వంశీ, లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మౌనిక, అనవసరంగా తొందరపడితే నీతో పాటు నేను ఇరుక్కుపోతాను. ఇదిగో నందిని కూడా ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. ఏం చెప్పాలో తెలియక లిఫ్ట్ చేయట్లేదు. నువ్విప్పుడు తొందరపడితే అంతా కొలాప్స్ అవుతుంది. ప్లీజ్ మౌనిక, అర్థం చేసుకో. ఏమండి, టైం ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఏంటండి, పంతులు గారు ఇంకా రాలేదేంటి? అదిగో మాటల్లోనే వచ్చేసా. నమస్కారం నమస్కారం పంతులు గారు. మీకోసం ఎదురు చూస్తున్నాం. అమ్మా, కాస్త ఆలస్యమైంది, క్షమించండి. పర్వాలేదండి. అమ్మా, పూజకి నేను చెప్పినవన్నీ సిద్ధం చేశారా? అన్నీ సిద్ధంగానే ఉన్నాయి పంతులు గారు. మీరు పూజ మొదలు పెట్టడమే ఆలస్యం. శుభం. ఇదిగో ఇప్పుడే మొదలు పెడతాను. అమ్మా, నవదంపతుల్ని రమ్మనండి, పూజలో కూర్చోవాలి. అలాగే పంతులు గారు. వైష్ణవి తీసుకురా. వెళ్ళి తీసుకొస్తాను. ఏంటిది? నందిని ఏం ఆలోచిస్తోంది? ఎందుకలా ఉంది? నందిని, ఏంటమ్మా అలా ఉన్నావు? పొద్దుననగా కనిపించని వంశీ ఇప్పటి వరకు ఇంటికి రాలేదమ్మా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అంటే వంశీ ఇంట్లో లేడా? లేదమ్మా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. త్వరలోనే ఆ పద్మావతి కారణంగా మీ కుటుంబం మొత్తానికి గ్రహణం పట్టబోతుంది తల్లి. పోనీ ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా చెప్పాడమ్మా? చెప్తే నేను ఇంతలా ఎందుకు కంగారు పడతాను? అసలు నాకేం చెప్పలేదు. పైగా నా ఫోన్ కూడా ఆన్సర్ చేయట్లేదు. ఆయన ఎక్కడున్నాడో, ఏం జరుగుతుందో అని నాకు చాలా భయంగా ఉందమ్మా. నీకే కాదు మౌనిక, నాకు భయంగానే ఉంది. ప్రశాంత్ ఖచ్చితంగా వస్తాడు. దయచేసి అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండు. లేదు వంశీ, నేను ఉండలేను. నాకేదో తేడా కొడుతుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు ప్రశాంత్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు? నాకు అదే అర్థం కావడం లేదు. నేను ఇక్కడికి తీసుకొస్తానని కూడా వాడికి క్లియర్గా చెప్పాను. అయినా ఇలా ఎందుకు చేస్తున్నాడు? వంశీ, ఇప్పటికే మించిపోయిందేం లేదు. పరిస్థితి చూస్తుంటే ప్రశాంత్ వస్తాడన్న నమ్మకం కలగట్లేదు. ప్లీజ్, నేను ఇంటికి వెళ్ళిపోతాను. మౌనిక, నీకు అసలు సిచ్యువేషన్ అర్థమవుతుందా? మీ ఇంట్లో తెలియకుండా వచ్చాం. ఇప్పుడు ఊరిలోకి వెళ్తే అందరం ఇరుక్కుంటాం. నీకు ప్రశాంత్తో పెళ్లి జరగడం తప్ప వేరే ఆప్షనే లేదు. నేను వెళ్తాను వంశీ. నేనేదో ఒక అబద్ధం చెప్పుకుంటాను. ఫూలిష్గా మాట్లాడుకో. కొద్దిసేపు వెయిట్ చేయి. అప్పటికి రాకపోతే నేనే ఏదో ఒకటి చేస్తాను.
ఇంకా వెయిట్ చేయటం నా వల్ల కాదు. పదండి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఏంటి నందిని పోలీస్ కంప్లైంట్ అంటున్నావు? వంశీ ఇంకా రాలేదా? లేదు బాబాయ్, ఇంకా రాలేదు. నాన్నేమో ఆఫీస్ పని మీద వెళ్ళుంటాడు అంటున్నారు. ఆఫీస్కి వెళ్ళుంటే కనీసం నా ఫోన్ అయినా లిఫ్ట్ చేసి చెప్తాడు కదా. మోనికా, తను ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితుల్లో ఉన్నాడో లేదా ఇంకేదైనా జరిగిందో మనకేం తెలుసు? నేను చేస్తాను, ఇలా ఇవ్వు. రేయ్, నేను చెప్పింది చెప్పినట్టు చెప్తే నువ్వింటికి వెళ్తావు, లేదంటే నీ శవం ఇంటికి వెళ్తుంది. హలో ప్రశాంత్, ఎక్కడున్నావు? నీకోసం ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? నా కోసం ఫోన్ చేయటం ఏంటి మోనికా? అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు! ఏంటి రంగయ్య కంగారుగా వస్తున్నావు? ఏం జరిగింది? ఘోరం జరిగిపోయిందయ్యా. ఘోరం జరిగిపోవడం ఏంటి రంగయ్య? అసలు ఏమంటున్నావు నువ్వు? మన వంశీబాబుని రచ్చబండ దగ్గర చెట్టు కట్టేశారయ్యా. ఏంటి, మా వంశీని చెట్టు కట్టేశారా? ఏంట్రంగయ్య నువ్వు చెప్పేది? అవునయ్యా, ప్రెసిడెంట్ గారి కూతుర్ని రాత్రి ఎత్తుకెళ్ళాడంట, అందుకే కట్టేయించారయ్యా.